పరిపాలనలో చంద్రబాబు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఇకపై అధికారుల పనితీరును నేరుగా ప్రజల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేస్తూ బాధ్యతాయుత పాలనకు నూతన ప్రమాణాలు తీసుకురావాలని సంకల్పించారు. జిల్లా పర్యటనల సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును సమీక్షిస్తానని సీఎం అంటున్నారు. పనితీరు బాగున్న అధికారులను ప్రోత్సహిస్తూ లోపాలున్న వారిని సరిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఉన్నట్టుండి చంద్రబాబు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఇక అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిందేనా? రానున్న రోజుల్లో పాత చంద్రబాబును చూడబోతున్నాం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు అంటే ఇన్నాళ్లు సాఫ్ట్ కార్నర్ అనే అందరూ అనుకున్నారు. కానీ ఎవరికీ తెలియని మరో యాంగిల్ దాగి ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ అటు అధికారులను ఇటు ప్రజాప్రతినిధులు నాయకుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒక కంపెనీలో సీఈఓ ఉద్యోగుల వెంటపడి ఒక ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారో అచ్చం అలాగే ప్రభుత్వ అధికారుల వెంటపడి మరీ పనిచేయిస్తున్నారట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అస్తవ్యస్తమైన పాలనను గాడిలో పెడుతూ నవ్యాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. ఒకవైపు పాలన, మరోవైపు రాజధాని అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ 7-10 వయసులో కూడా 16 ఏళ్ల యువకుడిలా పరిగెడుతున్నారాయన. సీఎం ఒక్కసారి ఆర్డర్ వేస్తే చాలు ఆ పని జరిగిపోవాల్సిందేనట. పనిలో జాప్యం లేకుండా బుల్లెట్ రైలా పరుగులు పెట్టాలి. లేకుంటే ఎంతటి వారైనా సరే చివాట్లు తినక తప్పదు. చంద్రబాబు చూడటానికి ఎంత సాఫ్ట్గా ఉంటారో పనిలో అంత స్ట్రిక్ట్ అని అంటుంటారు. చంద్రబాబుతో అంత ఈజీ కాదు బాస్. పనిమంతులకు మంచోడు, పని ఎగ్గొట్టేవారికి ఆయన మహాకంత్రి అని సిబిఎన్ను దగ్గరనుంచి చూసినవారు అంటుంటారు. ఇక ఇన్నాళ్లు పెట్టుబడులు, రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి సారించాను. కొందరు పొరపాట్లు చేసినా పోనీలే కదా అని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాను. అయినా నన్ను అర్థం చేసుకోవటం లేదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, తమాషాలు చేస్తున్నారు. ఇక భరించలేను. మిమ్మల్ని మీరు సరిచేసుకోకపోతే నేను సరిచేయాల్సి వస్తుంది. ఇక ఇక్కడితో మీకు పులిస్టాప్ పడుతుందని కొందరు ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీస్తుంది. ఏ ఒక్క అధికారి ఆఫీసులో ఏసీల కింద హాయిగా తనకేం పట్టునట్లు ఉండటానికి వీల్లేదు. అందరూ ఫీల్డ్లోకి వెళ్లాల్సిందే, నిత్యం ప్రజల్లో ఉండాల్సిందేనని పై స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులకు క్లాసులు తీసుకుంటున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేకాకుండా ప్రతి ఫైల్ను క్లియర్గా పరిశీలించాలి. ఏ ఫైలు పెండింగ్లో వద్దని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని ఆర్డర్ వేస్తున్నారట. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సస్పెన్షన్ లేదా వేతనాలు నిలిపివేస్తామని స్వీట్ అండ్ హార్ట్ వార్నింగ్ ఇస్తున్నారట. ప్రజాపాలనలో ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేదే లేదని, బాధ్యతారహితంగా వ్యవహరించే వారిని సహించేదే లేదని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఇక నుంచి స్వయంగా తానే తనిఖీలు నిర్వహిస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పార్టీలోని అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జరుగుతున్న ఇష్యూస్పై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో కొందరు నేతలు ప్రవర్తించిన తీరు సరిగా లేదని, పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు చంద్రబాబు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మరో ఆలోచన లేకుండా సస్పెండ్ చేస్తారని సీరియస్ అయ్యారు. రాజకీయాల్లో క్రమశిక్షణతో సుదీర్ఘకాలం ఉండాలనుకుంటున్నారో, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటున్నారో తేల్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. తప్పులు చేసిన వారిని వెనకేసుకురావడానికి పార్టీ పెట్టలేదని అంటున్నారు. ప్రజల కోసం పనిచేసేవారికే పార్టీలో చోటు ఉంటుందని చెబుతున్నారు. ఇక నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట.
చంద్రబాబు ఒక్కసారి కమిట్ అయితే ఎంత పెద్ద లీడర్ పైనైనా కూడా యాక్షన్ తీసుకుంటారని పార్టీలో చర్చించుకుంటున్నారట. ఇదిలా ఉంటే ప్రజలకు మంచి పాలన అందించడం ఎంత ముఖ్యమో పార్టీని ఒక లైన్లో నడిపించడం, నాయకుల్ని గాడిలో పెట్టడం కూడా అంతే ముఖ్యం. కావున ఒకవైపు పాలనలోని లోపాలను సరిచేస్తూనే పార్టీలోని నాయకుల్లో గ్యాప్ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నట్లు పొలిటికల్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పాత చంద్రబాబును చూడబోతున్నామని అంటున్నారు. ఇక ప్రభుత్వ సేవల్లో ప్రజాకోణాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదని సీఎం భావించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అందించే సేవలు సులభంగా, పారదర్శకంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందనే నమ్మకం పెంచే విధంగా అధికారులు పనిచేయాలని సూచించినట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో చంద్రబాబు పాలనలో ఇంకెలాంటి మార్పులు తీసుకువస్తారో.